ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్, ఒక సైనికుడిలా మారుదాం. ఆర్ వి గోయింగ్ టు డూ ఇట్? సైనికుడిలాగా మారమన్నారు కదా, మారుతాను, అలాగే మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ గారికి ఇంత బ్యూటిఫుల్ అవేర్నెస్ రైజింగ్ తెలంగాణ అనే పేరుతో మమ్మల్ని అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. రైజింగ్ తెలంగాణ, అవును సార్, ప్రతి సంవత్సరం మన తెలంగాణలో ఆల్కహాల్ సేల్ పెరిగిపోతూనే ఉన్నది. కిందటి సంవత్సరం కేవలం డిసెంబర్ నెలలో 3,615 కోట్ల వర్త్ ఆల్కహాల్ అమ్ముడుపోయింది, ఓన్లీ డిసెంబర్ నెలలో. అదే కాకుండా ప్రతిరోజు 70 నుంచి 100 కోట్ల వర్త్ ఆల్కహాల్ తెలంగాణలో సేల్ అవుతుందట. మీరు డ్రగ్స్కి అగేన్స్ట్గా ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు కదా, చాలా మంచి ఇనిషియేటివ్ అండి. ఐ హైలీ అప్రిషియేట్ ఇట్. కానీ నా ఉద్దేశంలో డ్రగ్స్ అంటే గంజాయి లేకపోతే ఏదైనా కెమికల్ బేస్డ్ డ్రగ్స్, అది మాత్రమే డ్రగ్స్ కాదు. ఏదైనా మనం కన్జ్యూమ్ చేస్తున్నామంటే దానివల్ల మన మైండ్ టాక్సిక్గా మారుతుందంటే అది డ్రగ్సే. అది సోషల్ మీడియా కంటెంట్ కావచ్చు, సినిమాలు కావచ్చు, టీవీ సీరియల్స్ కావచ్చు. ఇప్పుడు టీవీ సీరియల్స్లో అత్తా కోడలు ఎప్పుడు కుళ్ళు కుతంత్రాలు తప్ప ఏం ఉండదు, అది డ్రగ్స్ కాదా? సోషల్ మీడియాలో చిన్న చిన్న అమ్మాయిలు, టీనేజ్లో ఉన్న అమ్మాయిలు చెయ్యరా ముద్దుల దాడి అని నిజంగానే వెళ్ళి దాడి చేసావనుకో, అక్కడ ఏజ్ చూడు 17 ఏళ్ళు మాత్రమే. ఇంకా యంగ్ ఏజ్లో ఉన్న అమ్మాయిలు స్కిన్ షో చేసి జస్ట్ టెంపరీగా ఉన్న ఫేమ్ కోసం స్కిన్ షో చేసి డ్యాన్సులు చేస్తున్నారు వల్గర్ పాటల మీద, అది డ్రగ్స్ కాదా? చెడిపోవడానికి రెడీగా ఉన్నారు యూత్. మనమందరం మేల్కోవాలి. సినిమాకి వస్తే సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా ఐటమ్ సాంగ్ కంపల్సరీ పెడతారు. సినిమాలో వైలెన్స్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది డ్రగ్స్ కాదా? సినిమాని డ్రగ్స్తో కంపేర్ చేస్తే చాలామంది హర్ట్ అవ్వచ్చు. నేను టోటల్గా సినిమాకి అగేన్స్ట్ కాదు. సినిమాని డ్రగ్స్తో ఎందుకు కంపేర్ చేశాను, నెగిటివిటీ టాక్సిసిటీతో ఎందుకు కంపేర్ చేశాను, దాని గురించి రేపు పెడతాను వీడియో. ఎందుకు అలా అన్నాను తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని చూడండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.